అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే ముఖ్యమైన తెలుగుదేశం నాయకులు సీనియర్ లీడర్స్తో అందరితో కలిపి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ నెల 27-28వ తేదీ వర్చువల్గా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా గతంలో 27, 28, 29 3 రోజులు ఒక మహానాడిని పండుగలా చేసుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి ఆలోచనల మేరకు పొదుపు కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పొదుపు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం వర్చువల్గా ఫస్ట్ టైం పార్టీ పుట్టిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా యువ నాయకుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఈరోజు మార్నింగ్ క్లస్టర్లోని అలాగే తెలుగుదేశం నాయకులని అందరినీ జూమ్ మీటింగ్లోకి తీసుకొని దిశ నిర్దేశించారు. అంటే మహానాడు కార్యక్రమం ఎలా చేయాలి, అక్కడ ఉండే స్థానిక పరిస్థితులను బట్టి ఏమేమి తీర్మానాలు చేయాలి, అలాగే అక్కడ వర్చువల్గా ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలనేది ఈరోజు మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా క్లస్టర్స్ ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మహానాడు కార్యం అంటే ఆ క్లస్టర్లో అంటే ఆ మండల్ లెవెల్లో ఉండే క్లస్టర్లు కానీ లేకపోతే ఆ డివిజన్ లెవెల్లో ఉండే క్లస్టర్లు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే పరిస్థితి కొనసాగించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే క్లస్టర్లో ప్రతి క్లస్టర్లోనూ ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఒక ఎల్ఈడి స్క్రీను దాదాపు 100 ఇంచెస్ ఎల్ఈడి స్క్రీను ప్రజలకు అందుబాటులో విధంగా మా కార్యకర్తకు అందుబాటులో విధంగా ఎల్ఈడి స్క్రీన్గానే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎల్ఈడి స్క్రీన్ కనెక్షన్ కోసం ల్యాప్టాప్ అయితే తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్స్ అయితే ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం. అలాగే అక్కడికి సంబంధించిన ప్రోగ్రామ్స్ క్యాప్చర్ చేయడానికి ఒక కెమెరా కానీ అరేంజ్ చేసుకుంటున్నాం. ప్రతి క్లస్టర్లోనూ అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఇన్ఛార్జీలు కానీ ఏ క్లస్టర్లు అయితే అక్కడ ఉంటారో మొత్తం అక్కడ ఉండే సీనియర్ లీడర్లు అయితే ఏమి అక్కడ ఉండే బూత్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, కో బూత్ ఇన్ఛార్జీలు, కో డివిజన్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ కలుపుకొని అక్కడ ఉండే సీనియర్ లీడర్లందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. అంటే గతంలో ఎప్పుడూ చేయలేదు ఇలాగా. అంటే గౌరవ ప్రధానమంత్రి ఆలోచనల మేరకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు పొదుపు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ వర్చువల్గా చేయడం జరుగుతుంది. పొద్దున్నే 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వర్చువల్గా మీటింగ్స్ కానీ ఉంటాయి. దాదాపు 60 మంది వక్తలు ఈ కార్యక్రమంలో మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే క్లస్టర్ వైజ్ ఉండే తీర్మానాలు తీసుకొచ్చి అర్బన్ నియోజకవర్గాలుగా ఇస్తే నియోజకవర్గంలో ఆ తీర్మానాలన్నీ పరిశీలించి మళ్ళీ మా సెంట్రల్ ఆఫీస్కి పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేసెస్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ పాల్గొని దాదాపు ప్రతి క్లస్టర్కి 2500 నుంచి 3000 వరకు మేము టార్గెట్ పెట్టుకుంటున్నాం. దాదాపు అంటే రోజు ఒక 50,000 మంది వరకు మేము టార్గెట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ప్రతి క్లస్టర్ కింద ఒక 5 నుంచి 6 వార్డులు ఉన్నాయి. అక్కడ క్లస్టర్ ఆ వార్డుల పరిధిలో ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాదాపు 12 ఫంక్షన్ హాల్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఆ క్లస్టర్లో ఉండే 5 డివిజన్లు కానీ 6 డివిజన్లు కానీ
అక్కడ ఉండే యూనిట్ ఇన్ఛార్జీలు అయితేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేమి, కేఎస్ఎస్ మెంబర్స్ అయితేమి, టీడీపీ మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అయితేమి, వీళ్ళంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను.